అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లును గురువారం రాజ్యసభ ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇక ఈ బిల్లుకు ఎన్డీఏ, కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. కానీ రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకించింది. లోక్సభ నుంచి కూడా వాకౌట్ చేసి రాజధానిపై మరోసారి తన వైఖరేంటో స్పష్టం చేసింది. దీంతో అమరావతికి చట్టబద్ధత తెలపడంపై రాష్ట్ర కూటమి ఎంపీలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని భావోద్వేగానికి గురయ్యారు. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానాలకు ఈ సవరణ ముగింపు పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అనేది చంద్రబాబు ఆశయం, కళ, ధ్యేయం అని చెప్పారు. వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. అయితే జగన్ అణిచివేత చర్యల వల్లే అమరావతి ఒక గొప్ప ఉద్యమంగా మారి దేశం దృష్టిని ఆకర్షించిందని పెమ్మసాని తెలిపారు. ఆ రోజు విభజన సమయంలో హరికృష్ణ తెలుగులో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజు పెమ్మసాని అదే తెలుగులో మాట్లాడి అమరావతి రైతుల భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. Sir, today I would like to speak in Telugu, sir, my native language, because this is a historic and an emotional moment for all of Andhra Pradesh, sir. సభాధ్యక్షులకు, సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో, ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి, మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని పాత్ర కీలకమని, బెంగళూరు, హైదరాబాద్ తరహాలో అమరావతి సైతం ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాలని పెమ్మసాని ఆకాంక్షించారు. అమరావతి కోసం భూములిచ్చిన 29,000 మంది రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ వారి కన్నీళ్లే ఈ చట్టానికి పునాది అని భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు పాదయాత్ర చేసినప్పుడు మహిళలపై జరిగిన లాఠీ చార్జీలను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ఐక్యత కోసం పవన్ కళ్యాణ్ కంకణబద్ధుడై ఉన్నారని పెమ్మసాని తెలిపారు. రాజధాని నిర్ణయం మార్పు కేంద్రం పరిధిలోనే ఉంటుందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పెమ్మసాని గుర్తు చేశారు. ఆంధ్రుల కలలు రాజధానిగా అమరావతి వెలగబోతోందని, అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరారు. లోక్సభలో నేడు అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేయడంపై ఆయన స్పందించారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని 5 కోట్ల మంది ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజు ఇదని లోకేష్ అభివర్ణించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భమని ఆయన పేర్కొన్నారు.
ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది ప్రజల కోరికను గౌరవించి ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతిని నిలిపారని అన్నారు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు లభించిన విజయమని, రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని లోకేష్ వ్యాఖ్యానించారు. అలాగే శాంతియుత పోరాటానికి దక్కిన ఫలమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్ర, సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని రాజధానిగా నిలిపారని కొనియాడారు. ఈ సందర్భంగా జై ఆంధ్రప్రదేశ్, జై హో అమరావతి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై గంట సేపు చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ప్రకటించారు. రాజధాని అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రాజధాని అమరావతికి తగినన్ని నిధులు అందించాలని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని కోరారు. విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకోవాలని, విశాఖలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి సహకరించాలని మాణిక్యం ఠాకూర్ కేంద్రానికి సూచనలు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లును ఎస్పీ తరఫున సమర్థిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే విశాఖను రాజధానిగా చేసుకుని ఉంటే ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేయడంపైన ధర్మేంద్ర యాదవ్ విమర్శలు గుప్పించారు. అయితే రాష్ట్రాల హక్కుల కోసం మాత్రమే అమరావతి చట్టబద్ధత బిల్లును సమర్థిస్తున్నామని చెప్పారు. కేంద్రం విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఏపీని బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. బీహార్ ప్రజలలాగానే ఏపీ ప్రజలు కూడా బీజేపీ చేతిలో మోసపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత సందర్భంగా లోక్సభలో చర్చ రసవత్తరంగా సాగింది. సభలో కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని లోక్సభలో స్పష్టం చేశారు. ఏపీ విభజన చట్టంలో తెలంగాణకు పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ఐటి, ఐఐఎం వంటి విద్యా సంస్థలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేస్తామన్నారని గుర్తు చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి వెనుకబడ్డ జిల్లాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. ఇలా తెలంగాణకు ఇచ్చిన చాలా హామీలు అమలు కాలేదని అన్నారు. ఏపీకి అదనపు నిధులు ఇవ్వడంపై తెలంగాణకు అభ్యంతరం లేదని రఘురామరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ తరహాలోనే తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలన్నారు. హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్, కేటీపీఎస్ విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. ఏపీలో కలిపిన వాటిలో 4 గ్రామ పంచాయతీలకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ 4 గ్రామ పంచాయతీలు ఏపీ, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయో ఉనికిలో లేవని చెప్పారు. భద్రాచలం నియోజకవర్గంలోని 4 గ్రామ పంచాయతీలకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీని బ్లాక్ డేగా పరిగణించవద్దని ఏపీకి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా చెప్పారు.
జూన్ 2వ తేదీని రెండు రాష్ట్రాల అభివృద్ధి దినంగా పరిగణించాలని సూచించారు. Thank you, Chairman, sir. We have no problem with the reorganization bill, sir. The Andhra Pradesh Reorganization Act 2014 included several assurances and commitments for Telangana to address development, institutional and resource concerns post-bifurcation, sir. Key promises were as follows: institutional and educational support, NIT, IIM, IISER, and a central university in Telangana, sir. Development of existing institutions to national standards, sir. Support for an industrial corridor. Development of Hyderabad as an IT hub, sir. It's already a very huge IT infrastructure area, sir. Assistance for backward regional development, particularly in districts like Adilabad, Mahbubnagar, and Khammam, sir. Bayaram steel plant was promised to be restored, sir, under Section 93, sir. Irrigation and water resources, sir. Constitution of Krishna and Godavari River Management Boards in both states, sir. Majority of Krishna and Godavari flow through Telangana, sir. National status for Palmur Rangareddy, sir. In the power sector, sir, continuation of power purchase agreement, sir. And also, sir, financial assistance for backward districts under Section 94(2), sir, has not been fulfilled, sir. Revenue and financial support, sir. Support for urban and rural infrastructure. We are a landlocked state, sir. We have no problem with our brothers and sisters in Andhra Pradesh getting additional funds in the budget, sir. But in the same line, Telangana also will request additional funds, sir, for regional ring road. At least 3 airports, sir. The Honorable Minister is here, sir. He has been good enough to give an airport in Warangal, sir. We request for another 2 airports, sir. One in Kottagudem, sir, and one in Adilabad, sir. Peddapalli, sir. Moosi River project, sir. Regional ring road and KTPS, sir, which is a very large thermal power station now, sir. Needs another 825 megawatts, sir. This needs to be restored, sir, to its original glory, sir. Sir, in the second amendment, 4 Gram Panchayats went into Andhra Pradesh, sir. They are neither here nor there, sir. This is in Bhadrachalam assembly segment, sir. I would request them to consider that these 4 Gram Panchayats be restored back to Telangana, sir. These assurances remain central to the ongoing policy and parliamentary discussions regarding their implementations, status and adequacy, sir. I request my Andhra Pradesh brothers and sisters not to consider this splitting of the state as a black day, sir, but a great day for the development of both the states, sir. Yes. Let's both get funds, sir. Let them also support us in getting funds, sir, which were not given in this budget, sir. Let the government understand that this budget needs to be given for our development also, sir. Thank you, sir. Thank you, sir. ఆంధ్రప్రదేశ్కు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగిందని, ఆనాడు చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారని, పార్లమెంట్లో లైట్లు కెమెరాలు ఆపి బిల్ పాస్ చేశారని, చట్టాన్ని గౌరవించి విభజనను ప్రజలు అంగీకరించారని, ఆ తర్వాత ఏపీకి రాజధాని అవసరం వచ్చిందని, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పాలన ప్రారంభమైందని, విభజన ఆగ్రహం నుంచి రాజధాని అమరావతి పుట్టిందని, రాజధానికి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని, త్యాగం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని పురంధేశ్వరి అన్నారు. కానీ బిల్లుపై చట్టబద్ధత కల్పించడం కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. లోక్సభలో చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని నిర్ణయం అన్నది రాష్ట్ర ఇష్టమని, గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చిందని తెలిపారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేదని అన్నారు. ఇప్పటి వరకు అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని అన్నారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 5,000 కోట్లే ఖర్చు చేసిందని, రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో పెట్టాలని, రాజధాని కోసం 1,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు, 50,000 ఎకరాలుండగా మరో 50,000 ఎకరాలు కావాలంటున్నారు, అదనపు భూసేకరణ ఎందుకు, రాజధాని విషయంలో చంద్రబాబుకు స్పష్టత లేదని అన్నారు. To me, spoke about special category status which was promised on this very floor of the house. I would also have been happy if they spoke about the funds for Polvoram project. Now in the recent budget they said the Polvoram project is being restricted to 41.15, which translates to 30,000 crore loss. I would have been happy had they spoken about Polvoram project. Sir, they are already, the central government has filed a affidavit in 2020 saying it's prerogative of the state that selection of the capital will be. Sir, but whatever, sir, we have our concerns. I would like to raise our concerns in this bill, sir. We want them incorporated in this bill. The first thing is, sir, Amaravati is being built on the lands of farmers, sir. Sir, 34,000 acres has been given by farmers for land pooling. They have not taken 1 rupee. They have not taken any benefit and they gave it, sir. They were promised completely developed plots, sir. In 2015, they were promised developed plots that they'll be given in 2 years. And they were also promised that free education for their children. They were also promised housing schemes so that they can rebuild their houses and various other promises, sir. But what happened, sir, in those 5 years, 5,000 crores only was spent on Amravati, sir, from 2014 to 2019. It is on record, sir. And not 1 rupee was given and not one plot has been shown, sir. The present government is in power for the past 7 years. They were in power for 7 years, sir. Not one plot was given, sir. Not one plot. It is really pathetic. And the farmers are protesting right now, sir. Recently in a government meeting, one farmer by name Rama Rao, sir, he expressed his deep anguish, sir. He said, my life is ruined. I believe the government, I gave my lands. What is my situation right now? My children are getting affected. My families are getting affected. And he lost his life in that meeting, sir. It is fact. It is there in the news also we can see. Sir, I will tell you, sir, not one plot also was given. It is only shown on paper. And whenever they go, even Mr. Pemasani was speaking, sir. He was talking about farmers. In his very meeting, they have protested. And he said, I will get you arrested if you raise your voice. This is what has happened, sir. Sir, they are not bothered about the farmers of the state. They are not bothered about the farmers. Please. Not 1 rupee. Sir, we demand that. We demand, Vaisar Congress Party demands that give a specific date when you are going to hand over the plots to the farmers. When are you going to deliver the other benefits to the farmers? We want this incorporated in the bill. Just the name Amaravati is not enough, sir. We want the benefits to the farmers. We want the plots in a particular date and particular timeline. When are you going to give these plots to the farmers? That should be incorporated in the bill. Otherwise, there is no meaning to this bill, sir. Sir, we also want to know what is the area required for building Amaravati, sir. Right now, they have taken 34,000 acres from. This is very important, sir. I want the House also to understand what is happening in Amaravati. They have taken 34,000 acres from farmers, 20,000 government land, 54,000 acres the government is having it in its hold, sir. They want to go for a second phase for 1,75,000 acres more. That is there in the master plan. Sir, I would like to know the existing area of Amaravati is 217 square meters, sir. Sir, I would like to quote an example. Sir, Kolkata is a very beautiful city, sir. The area of Kolkata is just 51,000 acres. It has a history of hundreds of years. The area of NMDC, New Delhi Municipal Corporation, is 10,500 acres only. Sir, it has taken years and years or decades and decades to build to this level, sir. You already have 54,000 acres and it's going to cost a lot of money. According to the plan, what they have submitted, it's going to cost at least more than 2 crores, sir. And where are you going to get this money? Sir, we want a clarity in this bill. How much land are you going to take for Amaravati? How much are you going to spend? This has to be incorporated, sir. It can't be like it is going to happen till infinity and you're going to pump all the money here. We want a clarity. It should be clearly mentioned
how much area you are going to take, and when are you going to develop this 54,000 acres? Are you going to build a city bigger than Kolkata right now? Is it possible to put money immediately and build bigger than 50,000 acres? Why are you going for the additional land acquisition? What is the need to go for additional land acquisition? That is our question, sir. Where are you going to get? Sir, recently, just 2 days back, Mr. Chandrababu Naidu, who's our CM, spoke, sir. He said, we don't have money. The money is what we are getting in the state is enough only for salaries, and we are borrowing money to give for schemes. Sir, is there a clarity how they are going to spend for this balance 50,000 acres and the balance 50,000 or 1,75,000 they are going to acquire? Is there any meaning to acquisition? What they are going to get more? Already farmers are dying, sir, because they are not getting their plots. They are not able to sell them. They are not able to use it. Sir, how is it justified to go for more land acquisition is our question, sir. And sir, if you see how much they have spent, Chandrababu Naidu was in power from 2014 to 19. He is talking of lakhs of crores. He was in absolute power, part of the NDA. He spent only 5,000 crores in that 5 years. And now in these 2 years, they have been in government. They have given 5,000 mobilization advance and 7,000 crores worth of. ఇంకా రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ఆయన ప్రతిపాదించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మొత్తం 110 కిలోమీటర్ల హైవే ఉంది. మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. ఆ పేరు వింటే జగన్ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టండి అని జగన్ అడ్వైజ్ ఇచ్చారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి.